నాగపంచమి వ్రతానికి ఆచరించవలసిన నియమాలు. కుల లింగ వయోభేదం లేకుండా ఈ పూజ చేయవచ్చును. ఈ పూజను ముఖ్యంగా శుద్ధ లేక బహుళ చవితి, పంచమి, షష్ఠి తిథులలోనూ, మంగళవారం రోజులలోనూ, నాగుల చవితి, శ్రీ నాగపంచమి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజులలోనూ, ఆరుద్ర, శతభిషం, స్వాతి, అశ్విని, మూల, మఖ, ఆశ్లేష నక్షత్ర జాతకులు, సర్ప, కాలసర్ప, కుజదోషంలున్నవారు, కేతువు లేదా రాహువు జన్మలగ్నాత్ పంచమంలో ఉన్నవారు, గర్భము నిలువని స్త్రీలు, శిశువులు పుట్టి మరణించుట జరుగుచున్నవారు ఈ పూజను విధిగా చేయాలి. తెల్ల నువ్వులు, బెల్లం కలిపిన చిమిలి తప్పక నివేదించాలి. రాగి లేదా వెండి లేదా బంగారంతో తయారు చేసిన జంట సర్ప ప్రతిమలు తప్పక తయారు చేయించుకోవాలి. పూజానంతరం సద్బ్రాహ్మణులకు గాని దేవాలయాలలో గాని ఈ సర్ప ప్రతిమలను దానం చేయాలి. ఎరుపు, తెలుపు గడులు గల తువ్వాళ్లు 2 దేవతకు సమర్పించుకోవాలి మరియు యజ్ఞోపవీతం సమర్పించుకోవాలి. పూజ అనంతరం బ్రహ్మచారికి భోజనం పెట్టుకోవాలి. ఈ పూజ చేయదలిచిన వారు సూర్యోదయం ముందే లేచి కాలకృత్యములు తీర్చుకుని తలస్నానం ఆచరించాలి. నిత్యకర్మలు అనుష్ఠించి ఆ పిమ్మట ఈ పూజను ఆచరించాలి. పూజానంతరం 4 సార్లు నాగదేవతకు తర్పణమివ్వాలి. ఈ పూజ సమయంలో ఎవ్వరినీ నిందించకూడదు. మౌనం వహించుట మేలు. ఈ పూజ చేయు రోజు మత్స్య మాంసాదులు, సురాపానము, ధూమపానము నిషిద్ధము. బ్రహ్మచర్య దీక్ష తప్పక పాటించాలి. ఉపవాసం చేయుట శ్రేష్టము. ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఒక్కపూట భోజనం చేసి గాని ఈ అర్చన చేయవచ్చును. కంటిచూపు లేనివారు, మూగ, చెముడు ఉన్నవారు, చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించినచో నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదు. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. తరిగిన కూరగాయలు వండి నివేదన చేయకూడదు. వివిధ రకముల పండ్లు, పిండి వంటలు నివేదన చేయుట మంచిది. శ్రీ నాగపంచమి వ్రతం చేయుట వలన కలిగే ఫలితాలు: సర్పదోషం నివారణ జరిగి సంతానము తప్పక కలుగుతుంది. కాలసర్పదోషం ఉన్నవారు రాహుకేతు మహాదశలలో గాని వాటి అంతర్దశలలో గాని ఈ అర్చన చేసిన ఆ దోషము పరిహారం జరిగి ఆ గ్రహముల అనుగ్రహం కలుగును. కుజదోషం ఉన్నవారు ఈ అర్చన చేసిన తప్పక కన్యలకు ఆ దోషం పరిహారమై కోరుకున్న వరునితో వివాహం జరుగును. జన్మలగ్నాత్ పంచమంలో కేతువుగాని రాహుగాని ఉన్నవారు, లగ్నాత్ పంచమస్థానం కుజుని రాశి అయి అందులో రాహుగాని కేతువుగాని ఉన్నవారు ఈ ఆరాధన చేసిన సర్పదోషము, సంతానదోషము తప్పక పరిహారం జరుగును. సత్సంతానము కలుగును. అపమృత్యు నుండి బయటపడుదురు. కుజ, రాహు, కేతువుల యొక్క మహాదశలలోనూ అంతర్దశలలోనూ ఈ అర్చన విధిగా చేయాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆచరించిన సర్పముల వలన భయములు తొలగును మరియు సర్పదోషములు పరిహారమగును. శ్రావణ శుద్ధ పంచమి విశిష్టమైనది. నియమనిష్టలతో నాగులను పూజించిన వంశవృద్ధి కలుగును. పుత్ర సంతానం పొందుదురు. కలలో పాములు కనిపిస్తున్నవారు ఈ నాగార్చన ఆచరించిన ఆ దోషములు తొలగి సుఖనిద్ర పట్టును. రజోగుణము అనగా కోపము ఎక్కువగా ఉన్నవారు ఈ అర్చన చేసినట్లయితే సత్వగుణాన్ని అలవల్చుకొందురు. ఈ పూజను అత్యంత నియమనిష్టలతో చేయువారికి పాముల వలన భయం, ఇతర విషబాధలు కలుగవు. గొడ్రాలకు కూడా పిల్లలు కలుగుదురు. కంటిచూపు లేనివారు ఆచరించిన తప్పక కంటిచూపు వచ్చును. నేత్ర సంబంధ రోగములు సమసిపోవును. చర్మవ్యాధులున్నవారు తప్పక ఈ వ్రతం ఆచరించిన మిక్కిలి సౌందర్యవంతులవుతారు.